అలాగే ఇప్పుడు అదే చెప్తున్నానండి, మంత్రులతో కమిటీ లేకుండా డైరెక్ట్గా మీరే యూనియన్ నాయకులను పిలిచేసి మా సమస్యలు ప్రతి ఒక్క సెంటర్ని, ప్రతి ఒక్క జిల్లా నుంచి ఒక అంగన్వాడీ టీచర్ని పిలిపించండి, లేకపోతే ప్రతి ఒక్క ప్రాజెక్టు నుంచి ఒక అంగన్వాడీ టీచర్ని పిలిపించండి, వాళ్ళ బాధలు కనుక్కోండి, వాళ్ళ కష్టాన్ని గుర్తించండి అడుగుతున్నాము. మంత్రులతో ఇతర వాళ్ళతో చర్చలు వద్దండి, మీరే డైరెక్ట్గా చెప్పండి, మీరే డైరెక్ట్గా మమ్మల్ని సమావేశపరిచి మీరే డైరెక్ట్గా మాట్లాడండి. అలాగే సచివాలయం ఉద్యోగస్తులు తాళాలు పగలగొట్టండి, మీరు వెళ్ళి సెంటర్లలో కూర్చోండి, 2-3 సెంటర్లు కలిపి మెర్జ్ చేసి వాళ్ళకి అన్నాలు వండి పెట్టండి అని ఆదేశాలు ఇచ్చామన్నారు. ఎవరిచ్చారండి? నిన్న మంత్రులు ఏం చెప్పారు? మేము అసలు తాళాలు పగలగొట్టమని మేము చెప్పలేదని అన్నారు. అంటే ఇక్కడ ఎవరిది తప్పుంది? ఎవరి మాట తప్పనాలి, ఎవరి మాట ఒప్పనాలి, ఎవరిని నమ్మాలి? మేము ఎవరిని నమ్మాలని మమ్మల్ని ఫూల్స్లు చేసి మాట్లాడుతున్నారా మీరు? అంగన్వాడీ టీచర్లు అంటే మీకు ఫూల్స్ లాగా కనిపిస్తున్నారా? మీరేమో మేము చెప్పలేదంటారు, వాళ్ళు వచ్చి అర్ధరాత్రి తాళాలు పగలగొడతారు. అంటే మామూలుగా దొంగలైతే రాత్రులు వస్తారండి, వీళ్ళు పగలే దొంగలుగా వచ్చి మా తాళాలన్నీ బద్దలు కొట్టి మా సరుకులు రేపు ఏమాత్రం ఎక్కడైనా తేడా జరిగిందంటే అంగన్వాడీ సెంటర్లలో దానికి సచివాలయం ఉద్యోగస్తులే బాధ్యులుగా భావించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మేడం, సమ్మె జరిగే సమయంలో వేరే వ్యవస్థ ఉద్యోగం తీసుకొచ్చేసి మీ వ్యవస్థలో జాబ్ చేయడం ఎంతమట్టి కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మేమున్నాము, అంగన్వాడీ ఉద్యోగం అంటే అంగన్వాడీ టీచర్లకే రికార్డు తెలుసు. ఆ ఏరియాలో ఎంతమంది గర్భవతులు బాలింతలు ఉన్నారనేది అంగన్వాడీ టీచర్కే తెలుసు. అంతే తప్ప ఇప్పుడు ఎంఆర్ఓ గారి వర్క్ మాకు తెలియదు, మా వర్క్ ఎంఆర్ఓ గారికి తెలియదు. అలాగే సచివాలయ ఉద్యోగస్తులు సచివాలయం పరిధిలోనే వాళ్ళు ఏం చెయ్యాలనేది ఒక్కొక్క ఉద్యోగికి వాళ్ళకే తెలుస్తుంది తప్ప మా ఉద్యోగాలు వాళ్ళు చేయటం ఏందండి? మా సెంటర్లలోకి వచ్చి దీన్ని మేము ఖండిస్తున్నాము. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా టౌన్లో మేము అన్ని అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళి సచివాలయ ఉద్యోగస్తులను బయటికి లాగి మా సెంటర్లకు మేము తాళాలు వేసుకుంటామనేసి మేము దాని గురించి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంతటితో సచివాలయ ఉద్యోగస్తులకి మా అంగన్వాడీ సెంటర్లలోంచి బయటికి రాకపోతే మీరు మరీ మేము విజృంభిస్తామని, మేము ఇంకా సమ్మెని ఉధృతం చేస్తామని దీని ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే నిన్న ఒక కామెంట్ పెట్టారండి. అంటే సచివాలయ ఉద్యోగస్తులు ఏదో వాళ్ళు చదివి డిగ్రీలు తెచ్చుకొని వాళ్ళు ఉద్యోగాలు అంటే ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలు రాసి వాళ్ళు ఏదో గొప్పగా ఉద్యోగాలు తెచ్చుకున్నారు, మీరేదో పరీక్షలు రాస్తే మీరు ఆ ఉద్యోగాలు తెచ్చుకోగలరా అని అడిగారు. అవును, సూపర్వైజర్ పోస్టులు పెట్టి మీరేం చేశారు? మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి లక్షల లంచాలు తీసుకొని మీరు ఉద్యోగాలు ఇచ్చారు. ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి ఆ సర్వీసుని బట్టి ప్రమోషన్లు ఇవ్వాలి, కానీ సర్వీసులు లేకుండా ఏమి లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు పరీక్షలు పెట్టి అది జనాన్ని కంటి తుడుపుగా పరీక్షలు పెట్టి మీరు మీ లక్షల ఉద్యోగాలు తీసుకొని సూపర్వైజర్ ప్రమోషన్లు ఇచ్చి మీకు అనుకూలమైన వాళ్ళకి మీ పార్టీ వాళ్ళకి మీరు ఇచ్చుకున్నారు. అంతే తప్ప ఇక్కడ అంగన్వాడీ టీచర్లకు ఎవరికీ కూడా న్యాయం జరగలేదు. దీంట్లో ఒక ఉద్యోగంలో ఒక టీచర్ కానీ ఎవరైనా కానీ ప్రతి డిపార్ట్మెంట్లో ఉద్యోగికి ఎలా ప్రమోషన్ ఇస్తారు? వాళ్ళ సర్వీస్ని బట్టి వాళ్ళు చేస్తున్న ఇదిని బట్టి ప్రమోషన్లు ఇస్తారు సూపర్వైజర్లుగా. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు పరీక్షలు పెట్టుకుంటాము, మీరు సచివాలయ ఉద్యోగస్తులు డిగ్రీలు చదివారు అందుకే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి, మీరు అందుకే అక్కడ ఉన్నారని మమ్మల్ని కించపరిచినట్టు మాట్లాడారు. ఇవన్నీ కూడా మేము పట్టించుకోము. మాకు న్యాయం జరిగే వరకు మేము ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. అంగన్వాడీ టీచర్లు అంటే ఇప్పటిదాకా మేము కూడా గవర్నమెంట్ వాళ్ళు సరే చెప్పినట్టు మనం ఉద్యోగాలు చేద్దాము, మా పైన సూపర్వైజర్లు ఉన్నారు, సిడిపిఓలు ఉన్నారు, పీడీలు ఉన్నారు, ఇంతమందిని కాదని మేము ఇలా తిరగబట్టం సమంజసం కాదని ఇప్పటిదాకా మేము కూడా ఓర్పుతో ఉన్నాము. ఇంకా ఈ ఉద్యమాన్ని మా కోరికలు గిన మాకు జీతాలు పెంచడము, గ్రాడ్యుయేటీ ఇవ్వడము, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మెయిన్, ఈ 3 పాయింట్లు మెయిన్ మాకు. అందువల్ల మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ గిన మా కోరికలు నెరవేర్చకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాము. ఎన్ని రోజులైనా సరే ఇక్కడే కూర్చుంటాము.